ఇక మోంతా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఈ నేపథ్యంలో పరిణామాలు కూడా కొంత భిన్నంగా ఉన్న నేపథ్యంలో విద్యుత్కి సంబంధించిన లైన్ మెన్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని చెప్పి రివ్యూ చేసే నేపథ్యంలో రేపు పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి చాలా జిల్లాలకి రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసే నేపథ్యంలో ఇక తీసుకుంటున్న నిర్ణయాలేంటి, సమీక్షలో ఏ అంశాలు చర్చించారు, తాజా పరిస్థితులేంటి, అటు మత్స్యకారులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి అలర్ట్లు జారీ చేశారు, పూర్తి అప్డేట్స్ సత్య విజయవాడ నుంచి అందిస్తారు. నాయుడు వైజాగ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రేపు కాకినాడలో తీరం దాటుతుంది కాబట్టి అప్పారావు అక్కడ అప్డేట్స్ అందిస్తారు. ముందు సత్యతో మాట్లాడదాం. సత్య, విజయ చంద్రిక, ఇక్కడ అమరావతిలో సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడంతో పాటు ఐఎండీ నుంచి వచ్చినటువంటి లైవ్ విజువల్స్ ను కూడా పరిశీలించి ఏదైతే పాత్ ఏ విధంగా వెళ్తోంది సైక్లోన్ అనేది కూడా గంట గంటకు అంచనా వేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెన్నైకి 440 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో, విశాఖ 530 కిలోమీటర్ల దూరంలో ఈ ఏదైతే తుఫాను కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. అది క్రమంగా తీరం వెంబడి సమీపానికి వచ్చినప్పుడు విపరీతమైన ఈదురుగాళ్లు వీస్తాయి. దీంతో 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి కరెంటు పోల్స్ కానీ ఈ చెట్లు కానీ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉంటారో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు రావాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత ఆ సమీక్ష తర్వాత అటు జిల్లా కలెక్టర్లతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరూ లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు, అధికారులందరూ కూడా ఏమాత్రం నిర్లిప్తంగా ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ప్రతి విషయాన్ని కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. అదే సమయంలో ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వీరంతా కూడా అంటే మానవ తప్పిదం అనేది ఉండడానికి వీల్లేదు విషయంలో అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే పునరావాస కేంద్రాల్లోకి వస్తారో వారికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, అదేవిధంగా 3,000 రూపాయల నగదుతో పాటు నిత్యావసరాలు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. దానికి సంబంధించిన నిధులు ఇప్పటికే 19 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. అదే జల్లాలకు వేసినటువంటి ఇన్ఛార్జి అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు వారు పూర్తిగా మానిటర్ చేయాలని కూడా చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరలా ఈ రివ్యూని అంటే తుఫాను సంబంధించి రివ్యూని మరలా ప్రారంభించారు. ఏదైతే ఉదయం నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకుని రేపు రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం నుంచి ముందస్తుగా అంటే తుఫాను తీరం దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటికి లాస్ట్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకోవడానికి పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి అటు రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, విపత్తు నివారణ శాఖను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడైతే తుఫాను తీరం దాటే చోట ఎక్కువగా వర్షపాతం పడుతుంది అనుకుంటారో అక్కడ వరదలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అటు ఇరిగేషన్ శాఖ కూడా ఎక్కడికక్కడ పైనుంచి వర్షాలు పడితే గనక ఈ కాలువలు కానీ గండ్లు పడే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడే ఒకవేళ పొరపాటున గండి పడితే ఇమీడియట్ గా దాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలి. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి. ఒకవేళ విద్యుత్ అంతరాయం జరిగితే ఇమీడియట్ గా కొత్త స్తంభాలను వేసి విద్యుత్తును పునరుద్ధరించాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమీక్షలో ఆదేశించారు. అదేవిధంగా అటు కలెక్టర్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అధికార యంత్రాంగం ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన విషయంలో సహించేది లేదని కూడా గట్టి హెచ్చరికలు కూడా ఆయన జరిగినటువంటి సమీక్షలో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎప్పటికప్పుడు తుఫాను ఏ విధంగా ముందుకు కదులుతుంది అనేది అటు ఐఎండీ నుంచి కావచ్చు, ఇక్కడ ఆర్టీజీఎస్ నుంచి కావచ్చు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని బేరీజు వేసుకుని మొత్తం వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఖచ్చితమైనటువంటి పాయింట్ పలానా చోట తుఫాను తీరం దాటుతా అనుకున్నప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని మోహరించాలని చెప్పడం జరిగింది. ఇక వార్డు సచివాలయాలు, అదేవిధంగా గ్రామ సచివాలయాల సమీపంలో ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో వాటిని వైద్య ఆరోగ్య శిబిరాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి వచ్చినటువంటి పునరావాసం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం అయితే ఇదే మోంతా తుఫాన్ మీద మరొకసారి రివ్యూ అయితే ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారు.